అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అక్కడ శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. చీకటి వాగు, సోకిలేరు వాగు పొంగి ప్రవహిస్తున్నాయి. నిమ్మలగూడెం దగ్గర జాతీయ రహదారి 326 పైకి భారీగా వరద నీరు చేరింది. చింతూరులోని లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పొలాకిలో చెరువును తలపిస్తున్నాయి పంట పొలాలు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పంటలు నీట మునిగాయి. ముప్పిడి గ్రామంలో 50 ఎకరాలకు పైగా పంటలు ముంపున గురయ్యాయి. దీంతో ఆందోళన చెందుతున్న రైతులు నారు కుళ్లిపోయి పంటలు పూర్తిగా పోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. అక్కడి నుంచి ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి అందిస్తారు. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి, ఇది శ్రీకాకుళం జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి దుస్థితి. ప్రతి ఏటా కూడా ఖరీఫ్ పంట కోసం సాగు చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటారు. వరుణుడి కోసం ఎదురు చూస్తారు. వరుణుడు కరుణించకపోవడంతో అనేక రకాలుగా ఇటు మోటార్లు తీసుకురావడం, వాటర్ తీసుకురావడం, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుంటారు. ఆ తర్వాత ఏదైతే నాట్లు వేసిన తర్వాత, ఎదలు మొలిసిన తర్వాత మొత్తం వరుణుడు విరుచుకుపడుతుండడం పరిపాటిగా మారింది. గత 4-5 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల దాటికి మొత్తం మనం చూడొచ్చు పుండు మీద మళ్ళీ కారం చల్లేటట్లు ఈ 2 రోజుల్లోనే మరోసారి వర్షం పెద్ద ఎత్తున బీభత్సం సృష్టించింది. దీంతో రైతులైతే తీవ్ర నష్టం వాటిల్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్ చెప్పండి, ఎలాంటి పరిస్థితి ఉంది? ఎంత పెట్టుబడులు పెట్టారు ఏంటి? సార్ పెట్టుబడులు అంతే మేము ఇంతవరకు ఇప్పుడు వరకు మినిమం ఎకరాకు మనిషికి 20,000-30,000 దగ్గర ఖర్చు అవుతుంది సార్. దున్నుని కాంచి మొదట వర్షాలు తక్కువైపోయి దానికోసం మోటార్లు పెట్టి చెరువు నుంచి నీరు తేవడం చాలా ఇబ్బందులు పడి తెచ్చాం. నీరు కూడా తేవడం జరిగింది. తెచ్చాము, ఎక్కువ నీరు తెచ్చి తీరమాసం నాట్లు వేసుకున్నాం. నాట్లు వేసుకుని కొంతమంది ఇంకా నాట్లు కూడా పూర్తి అవ్వలేదు. చాలా ఎక్కువ సార్లు దుక్కులు ఇంతవరకు వర్షం లేదని బాధ తగ్గిందని వచ్చి అతివృష్టి ఆల్రెడీ 2 సార్లు జరిగింది. ఇంతకు ముందు కూడా ఇదే జరిగింది. జస్ట్ 15 రోజుల క్రితము ఇలాగే ముంపుడైంది. సేమ్ ఇదే పొజిషన్లో కొన్ని ఎకరాలు ముంచిన జరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కోలుకునే ప్రసక్తి అయితే మరి లేదు. తొలొకసారి మునిగింది కనుక కొంతవరకు మేలుకుంటాం అనుకున్నాం. మళ్ళీ గుండెలేసరికి మళ్ళీ ముంపుడైపోయింది. ఇప్పుడు మొత్తం టోటల్గా మునిగిపోయే అవకాశం పూర్తిగా. మరి రైతు అన్నాడు కనీసం 25,000-30,000 ఖర్చు లేకపోతే దుక్కులు దున్నాలని నాట్లకు మనుషులు లేక మిషన్లు పెట్టుకొని నానా బాధలు పడి ఈ వాటర్ కోసం సమస్య 2 రోజులు. ఇప్పుడు వాటర్ ఎక్కువైపోయి దాన్ని బాధపడలేక ఇది పరిస్థితి. చెప్పండి, ఎంత పెట్టుబడులు పెడుతున్నారు? ఎకరాకి 20,000-30,000 అవుతుంది దుక్కు కానీ ఇటు కానీ అంటున్నారు. ఏంటి, ఎలా ఎంత పెట్టుబడి అవుతుంది, ఎలా ఉంది? ఎకరాకి అయితే 20,000-30,000 పెడుతున్నాం. ఇప్పుడు సడన్గా ఏంటంటే మాకు ఎరువులు కూడా టైంకి అందడం లేదు. అది కూడా ఆ ఎరువు అందక ఇప్పుడు ఇబ్బంది పడుతుంటే ఈ వాటర్ వల్ల ఇంకా ఇబ్బంది పడుతున్నాం ఈ వర్షాల వల్ల. ఈ సంవత్సరానికి అయితే మరి రైతులు మరి కోలుకునే ఛాన్స్ అయితే మరి లేదు. ఇక ప్రభుత్వమే చూడాలి మాకు అంతే. బాబు చెప్పండి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇటు కౌలు రైతులు కానీ మీ కానీ? సార్ మా వాళ్ళు చెప్పినట్టే మేము 20,30,000 తెస్తున్నాం. కథ అది మా ఇంట్లో ఉన్నది కాదు కదా. మేము బయట నుండి అప్పులు తెచ్చుకుని బ్యాంకుల్లో మా పాస్బుక్లో లోన్లు పెట్టుకొని తెచ్చుకునే డబ్బులు వ్యవసాయం మీద పెట్టుబడి పెడుతున్నాం. అది వ్యవసాయం ఏమో మాటలు వచ్చే నాట్లు ఇంకా మొదట్లోనే మాకేమో ఇలా అయితే మేము ఇంకా గవర్నమెంట్ కోసం మేము ఖచ్చితంగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అలానే మనం కూడా చూస్తున్నాం. ఇప్పుడేమో యూరియా కూడా దొరకట్లేదు. చాలా కష్టపడి యూరియా తెచ్చుకుందామన్నా సరే కనీసం మా డిపోస్లో కూడా యూరియా దొరకట్లేదు, కరువుగానే ఉంది. ఈ లోపల ఇలా వరుణుడేమో మొత్తం ముంచి వేసేసాడు. మరి మేము గవర్నమెంట్ కోసం పవన్ కళ్యాణ్ గారు అలాగే మా యొక్క అభిమాని చంద్రబాబు నాయుడు గారు మాకేమో ఈసారి చూస్తారని, మాకు సాయం చేస్తారని, రైతు భరోసా కింద కానీ మరికొంత పంట నష్టం ద్వారా కానీ మాకు చేయందిస్తారని కోరుకుంటున్నాం. మరి ఇది ముఖ్యంగా రైతు ఎటువైపు చూసినా కూడా శ్రీకాకుళం జిల్లాలో ఇదే పరిస్థితి మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూస్తున్నటువంటి ఈ పంట అంతా కూడా పెద్ద ఎత్తున ఇంకా వరద అనేది కొనసాగుతుంది. పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే వస్తున్నటువంటి ఈ పంట నష్టానికి పరిహారం చెల్లించాలని అయితే ఈ రైతాంగం కోరుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ పంటలను కాపాడుకునేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవి కూడా ఫలించడం లేదు. ఎందుకంటే పెద్ద ఎత్తున వరద వచ్చింది. ఈ వరద అంతా కూడా ఏదైతే పొలాల్లో మొత్తం కూడా చేరిపోయినటువంటి పరిస్థితి. పొలాల నుంచి బయటికి వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున నీరు అనేది పంట పొలాల్లో ఉంది. మనం చూసినటువంటి ఈ పంట పొలాల్లో ఉన్నటువంటి ఈ వరినారులు మొత్తం కూడా రంగు మారుతున్నటువంటి పరిస్థితి. గత వారం రోజులుగా ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొన్నటువంటి నేపథ్యంలో రైతాంగం తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వైపే మేము ఆశగా ఎదురు చూస్తున్నాము, తమకు ప్రభుత్వం ఆదుకోవాలని కూడా రైతులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.